మాతృదేవో భవ. ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, మనోమందిరమందు కొప్పరపు మాన్య కవీంద్రులు నిల్చియుండినన్. ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, మనోమందిరమందు కొప్పరపు మాన్య కవీంద్రులు నిల్చియుండినన్. అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా నామనంబదే తొందర పెట్టుచున్నది. ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, మనోమందిరమందు కొప్పరపు మాన్య కవీంద్రులు నిల్చియుండినన్. అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా నామనంబదే తొందర పెట్టుచున్నది. ఏదో విడదీయగరాని బంధమై అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద. అనారతము పతి దేహమందు సేమమ్మున వెల్గుచుండడి ఉమాసతికిన్మది మ్రొక్కెదన్. మా అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద. అనారతము పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండడి ఉమాసతికిన్మది మ్రొక్కెదన్. సభాగ్రమ్మున వేదికన్ వెలుగు సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్, సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. పేరు వేసుకొనడు పెంపు కోరుకొనడు. వీళ్ళ కరపత్రం చూడగానే నేను మిత్రులను అడిగిన ప్రశ్న, కార్యకర్త పేరు ఎక్కడుంది అన్నాను. నేను కష్టపడి చేస్తున్నది బాలచంద్రుడు గారు కదా, ఇంకెవరో సంస్థ పేరు ఏదో వేశారు, ఫోన్ నెంబర్ వేశారు, పేరు రాయలేదు. ఆయన పేరు రాసుకోవద్దా అన్న. మిమ్మల్ని ముగ్గురిని కలపడమే ఆయన ధ్యేయమండి, ఇంక వేరే ఏమీ లేదు అన్నాడు ఆయన. పేరు కోరుకొనడు పేరు వేసుకొనడు పెంపు కోరుకొనడు, ముగ్గురు మూర్తులనిట మోహరించే. పేరు వేసుకొనడు పెంపు కోరుకొనడు, ముగ్గురు మూర్తులనిట మోహరించే. నాడు సాధ్యపడదు నేడు సాధ్యపడెను, నాడు సాధ్యపడదు నేడు సాధ్యపడెను. బాలచంద్రధరుని లీల ఇద్ది. నాడు ఎందుకు సాధ్యపడలేదు అంటే, ఎవరైనా వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయంటే మన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఓ 50 మంది వచ్చి వేదిక మీద నిలబడి చేతులు ఎత్తుతారు ఇలాగా, మేమంతా కలిసే ఉన్నామని చెప్పడానికి. ఎంత కలిసి ఉంటారో మనకు తెలుసు. అంచేత మేము ముగ్గురం వచ్చి చేతులెత్తి కలుసున్నామని చెప్పాల్సిన కర్మ మాకు లేదు. అలా చెప్పినది నమ్మే వ్యవహారం కాదు అది. ప్రత్యేకించి కలిసి ఉన్నామనడం కోసం ఓ చోట కూర్చున్న కార్యక్రమాలు పెట్టించుకోవాల్సిన పనిలే. పైగా 95 నుంచి 2005 వరకు అవధానాలకి ఒక దశాబ్దం అని చెప్పాలి. నిజంగాను ఒక దశాబ్దం, ఒక మహత్తరమైన దశ పట్టిన దశాబ్దం అది. అక్కడ ఏ రోజు ఈ ముగ్గురులో ఎవ్వరూ ఖాళీగా లేరు. అసలు దేశంలో అవధానం అన్నవాడెప్పుడు ఖాళీగా లేడు. అప్పుడు నిజానికి విద్యకు అంతటి యోగం పట్టేలా చేసిన వాడు మా నాగపణి శర్మ, అందులో సందేహమే లేదు ఆ విషయం. మాకందరికీ ముఖ్యంగా పారితోషికాలు పెరిగాయి ఆయన వల్ల, సంతోషంగా. అంతకుముందు అడగడం కూడా తెలిసేది కాదు, ఏదో తోచింది ఇవ్వండి, ఒకడికి ఏమీ తోచదు కర్మ. అలా కాదు, అసలు ఓ స్థాయి ఒకటి పెట్టించాడు ఆయన. చేసిన తర్వాత ఏమండి మరేనండి అని అనేవారు. ఇంకా ఇంత చెప్తే బాగుండదు ఈ రోజుల్లో. అసలే పెద్ద నోటు రద్దు అయిన తర్వాత చెప్పడం కూడా కష్టం. కానీ నిజంగా ఆ స్థాయి, ఆ వైభవం ఒకటి ఏర్పడడానికి సోదరుడు శర్మ గారు చాలా కారణం. నిజంగా ఆ రోజుల్లో ఎవ్వరూ ఖాళీగా లేరు. అసలు ముగ్గురికి సంబంధించిన ఆ తేదీలు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉండేది. అంతే తప్ప ఎప్పుడూ ఎటువంటి విభేదాలు లేవు. ఎప్పుడు ఇందాక మోహన్ గారు స్వయంగా చెప్పారు, నా సహస్రావధానానికి నేను మొట్టమొదట వెళ్ళి నాకేమన్నా ఇవ్వండి అని అడిగింది నాగపణి శర్మ గారిని అడిగాను నేను.
నాకేమన్నా ఇవ్వండి మీ చేత్తో, మీరు ఇస్తే నాకు కలిసి వస్తుంది అని అడిగితే ఆయన ఎవరో పెద్ద మనిషి ఆయనకి తెలుసున్నాయని పిలిపించి 30,000 రూపాయలు తక్షణం ఇప్పించినటువంటి సోదరుడు. అదే నాకు తొలి బోణి అక్కడ మొదలు పెట్టడానికి. కార్యకర్త నేనే, అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితులు అటువంటివి. అందుకని వెళ్ళాము, చేసుకున్నాం, అందరూ సహకరించారు. మోహన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేశారో కాస్త నాకేమన్నా చెప్పండి అన్నాను. మీకు నేను చెప్పడం ఏమిటండి అని ఒక్క మాటతో నన్ను ఆశీర్వదించారు ఆయన. మీకు నేను చెప్పడం ఏమిటండి, ఇన్ని చేశారు, ద్విశతావధానం కూడా చేశారు, నా సహస్రావధానానికి మీరు స్వయంగా వచ్చి చూశారు, ఇంకేమీ లేదా, ఇంతకంటే ఏం కావాలి అన్నారు. అలాంటి నాకంటే ముందు చేసినటువంటి వారి ప్రోత్సాహం నాకు లభించడం వల్లనే నేను చేయగలిగాను నిజానికి. అంచేది ఈవేళ ఇద్దరిని ముగ్గురిని ఇక్కడ కలపడం అనేది నిజంగానే ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం. ఇది ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలోనే చిరస్మరణీయంగా గుంటూరు పేరు మీద, కార్యకర్తల పేరు మీద ఇది మిగిలిపోతుంది. ఇక కొప్పరపు కవుల గురించి మాట్లాడాలంటే నోరు రాదు. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపున్ ఘంటికలోడిపోవునటు గంటలు గంటలు పల్కిరంట. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపున్ ఘంటికలోడిపోవునటు గంటలు గంటలు పల్కిరంట. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కి నొక్కరుంద్రు. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కి నొక్కరుంద్రు. మీ జంటను గుర్చి చెప్ప పదజాలము లేదు మహాంధ్ర భాషలో. మీ జంటను గుర్చి చెప్ప పదజాలము లేదు మహాంధ్ర భాషలో. వారిని గురించి చెప్పాలంటే వారి పద్యాల్లోనే చెప్పాలి. ఆ పద్యాల్లో ఉండే ప్రతిభా విశేషాలు చెబితే వారేమిటో అందరికీ తెలుస్తుంది. వారి పద్యాల ద్వారానే వారి ప్రతిభా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గరుడు గణపతికి తండ్రి కావలె సుమ్మి, ఇది వారికి ఇచ్చిన సమస్య. గణపతికి గరుడు తండ్రి ఎలా సాధ్యమవుతుంది? ఒక క్షణంలో మెరుపులా మెరిసి ఆలోచన ఉరుములా ఉరిమి పద్యమై వర్షం కురిసింది. గరుడు గణపతికి తండ్రి కావలె సుమ్మి, హరుడు గణపతికి బోలెన్, హరుడు గణపతికి బోలెన్, హరుడు గణపతికి బోలెన్ సరసీజాక్షుండు నాభిజన్మునకు బలెన్. హరుడు గణపతికి బోలెన్ సరసీజాక్షుండు నాభిజన్మునకు బలెన్. గురుకీర్తి గలుగ అలా సాగరుడు ఉడు గణపతికి తండ్రి కావలె సుమ్మి. గరుడు గణపతికి అంటే ఎవరైనా విన్నవాళ్ళ ఆలోచన గరుడు గణపతి ఇలాగే ఆలోచిస్తారు. అవధాన విద్య నేర్చుకోవడం వల్ల, అవధానాలు చూడడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటంటే భిన్నంగా ఆలోచించడం. భిన్నంగా ఆలోచించడం వల్లే బుద్ధి వికసిస్తుంది. ఇవాళ పిల్లల్ని ఆలోచించనివ్వట్లేదు. పాఠం వాళ్ళే చెప్పి, ప్రశ్నలు వాళ్ళే చెప్పి, జవాబులు వాళ్ళే చెప్పి చేయిస్తున్న పని ఏమిటంటే రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ప్రతిదీ 10 సార్లు రాసే. ఎందుకు? వచ్చిన వాడికి చిక్కాకే, రానివాడికి చిక్కాకే. వచ్చిన వాడికి వచ్చును కాబట్టి చిక్కాకు, రానివాడికి అలా రాస్తే ఎప్పుడూ రాదు. అదాని పిండి రూపడమా? ఒక భిన్నమైన ఆలోచన. ఇప్పుడు సమస్యకు పరిష్కారం లేకపోతే ఇచ్చేవాళ్ళు ఇవ్వరు కదా. గరుడు గణపతికి తండ్రి కావలె సుమ్మి అనగానే అట్నుంచి నరకొచ్చారు. తండ్రి కావాల సుమ్మి, అందులో ఇబ్బంది లేదు. గణపతికి తండ్రి కావాల, ఇబ్బంది లేదు. ఈ గరుడుతో ఇబ్బంది, అందుకే మేము వెనకొట్టేద్దాం. ఉడు గణపతి అనే మాట తోచింది వెంటనే. ఉడు అంటే నక్షత్రం, నక్షత్రమృక్షంభం తారాతారకాప్యుడు ఆస్త్రియాం అంటారు. అందుకని ఉడు అంటే నక్షత్రం. ఉడు గణపతి అంటే చంద్రుడు అవుతాడు కదా. చంద్రుడు సాగరంలో పుట్టాడు కదా, క్షీరసాగరంలో. అంటే సా అని ఒక అక్షరం చేరిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోయింది కదా అని ఒక అక్షరంతో పరిష్కారం చేసి సమస్యని 3 పాదాలు కూడా స్వేచ్ఛగా హాయిగా కవిత్వం చెప్పారు. హరుడు గణపతికి బోలెన్. శివుడు గణపతికి ఎలా అయితే తండ్రి అయ్యాడో అలాగే సరసీజక్షుండు నాభిజన్మునకు బలెన్. సరసీజాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి ఎలా తండ్రి అయ్యాడో ఇవన్నీ ఊరికే వాళ్ళు వేసుకున్న విశేషణాలు. నిజానికి వాటిని వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక అక్షరంతో పూర్తి చేసి కాబట్టి మిగిలిందంతా కవితామయంగా సమర్థిస్తూ విశేషణాలు వేశారు హాయిగా. గురు కీర్తి కలిగి, అంతటి కీర్తిమంతుడే ఉండి, కీర్తిని మరి చల్లని చంద్రుడితో పోలుస్తూ ఉంటారు కదా, స్వచ్ఛంగా ఉంటుంది చందమామ అని చెప్పేసి. అలసాగరుడు ఉడు గణపతికి తండ్రిగా
వలె సుమ్మి. సముద్రుడు ఉడుగణపతి అని చంద్రుడికి తండ్రే కదా అన్నాడు. అవధానాల్లో సమస్య పరిష్కారాలు ఎందుకు ఉపయోగిస్తాయంటే ఇది చూడండి, ఒక అక్షరం ఎక్కడి నుంచో తీసుకొచ్చి దానికి కలపడం వల్ల సమస్య పరిష్కారం అయింది. కుటుంబంలో సమస్యలు కూడా మూడో వ్యక్తిని బావమరిది లాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. మొగుడు మాట విన్నవాళ్ళు కూడా అక్కగారి మాట తమ్ముడు మాట వింటారు. ఆ లెక్క బుట్టిల్లే లెక్క ఉంటుంది ఖచ్చితంగా. అందుకని లేదా వాడు గురువు గారు వీరు గురువు గారు ఎవరు గాడ్ ఫాదర్ అంటారే వారు ఎవరైతే వారు ఒక అక్షరం తీసుకొస్తే సమస్య పరిష్కారమైనట్టే. అవి ఒక మనిషిని తీసుకొచ్చి ఎవరైనా చెప్పిస్తే ఓ పుస్తకం చదివిస్తే ఏదైనా ఒక ప్రవచనం వినిపిస్తే బుద్ధి మారుతుంది కదండి ఖచ్చితంగా. అది అలాగ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఇంకా జటిలమైన సమస్య కుక్కుట గృహమందు కాక ఘోకములుండెన్. కుక్కుట గృహమందు కాక ఘోకములుండెన్. కుక్కుట గృహం అంటే కోళ్లగూడు. కోళ్లగూడులో కాకులు ఉన్నాయట, గుడ్లగోపలు కూడా ఉన్నాయట. ఎందుకుంటాయి? కాకి ఎప్పుడు కోడిగూడులో దూరదు, దూరితే బతకని కోసం దూరదు. కాకి ఇక్కడ దొరికేది ఏం లేదు. గుడ్లగోప అసలే దూరదు, పగల దానికి కళ్ళే కనపడవు, ఏం దూరుతుంది ఎక్కడుందో అసలు. విచిత్రం అండి. కుక్కుట గృహమందు కాక ఘోకములుండెన్ అనగానే వాళ్ళకి తోచిన ఆలోచన ఒకటే, కుక్కుటం అంటే కోడని అర్థం నిజమే, దాన్ని క్రియాపదం చేయకూడదా? ఆ ఆలోచన భిన్నంగా ఆలోచించడం. వీళ్ళ విద్యార్థులకి దీన్ని నేర్పాలి మనం. భిన్నంగా ఆలోచించు, భిన్నంగా ఆలోచించు, భిన్నంగా ఆలోచించు. చిన్న గీత గీస్తే పక్కన పెద్ద గీత గీశాడే తిమ్మరుసు. ఆయన దేశానికి మంత్రి ఎలా అయ్యాడు? పక్కన పెద్ద గీత గీశాడు కాబట్టి కాదు, ఈ తాను పెరగడానికి ఎవరినీ చెరిపేయవలసిన అవసరం లేదని గమనించాడు ఆయన. మనం సాధారణంగా ఈ తిమ్మరుసు కథ చెప్పి తెలివితేటలండి ఆ గీతను చెరపకుండా పెద్ద చేశాడంటే పెద్ద గీత గీశారండి. చెరపకుండా పెద్ద చేయడం తెలివితేటలు కాదు. తెలివితేటలతో పాటు పిల్లలకి ధర్మ సంస్కారం నేర్పాలి. నువ్వు ఎదగడం కోసం ఇంకోటి చెరిపేయక అనవసరంగా. నీ గీత నువ్వు గీసుకోవచ్చు కదా, కింద వాడిని ఎందుకు చెరుపుతావు? పై గీతం చెరపాల్సిన పని ఏమిటి? అది తిమ్మరుసు మనకి నేర్పిన పాఠం, పిల్లలకి చెప్పాల్సిన విషయం అది. నువ్వు ఎదగాలంటే ఇంకోటి పాడు చేయక్కర్లేదా, నీ అంతటా నువ్వు బాగా చదువుకుంటే ఎదుగుతావు. అలాగా అవధాన విద్యలో ఒక గొప్ప లక్షణం ఏమిటంటే ఇదొక మార్గం ఏమీ ముట్టుకోవలసిన అవసరం లేకుండానే భిన్నమైన ఆలోచన చేయడం. ఆ భిన్నమైన ఆలోచన కుక్కుట అనేది వాళ్ళకి వెంటనే క్రియాపదం ఒకటి ఉంది కదా, కుక్కడం అనే అర్థంలో వాడేస్తే పోలా అని ఒక్క క్షణం అండి మెరుపండి. అదే సరస్వతి కటాక్షం అంటే. స్ఫురణానామ ఉమాన్ రూప నీలద సన్నిభ సా అర్జునస్య రథకోబరే స్థిత అంటాడు వ్యాసుడు భారతంలో. కర్ణుడు బాణాలు వేస్తుంటే అస్త్రాలకి మంత్రాలు తోచకపోతే ఏం తోచట్లేదు, మంత్రాలు స్ఫురించట్లేదు శల్యాన్ని ఏడిస్తే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా? స్ఫురణ అంటే పుమాన్ రూప, పురుష రూపం ధరించి ఉంటాడు. నీలద సన్నిభ, నీలమేఘశ్యాముడే ఉంటాడు. అటువంటి నీలమేఘశ్యాముడు అర్జునుడు రథం మీద ఉంటే నీకు మంత్రాలు ఎందుకు స్ఫురిస్తాయి? ఏ పనిలేక అన్నాడు ఆయన. స్ఫురణ భగవంతుడండి సాక్షాత్తు. అవధాన కళలో మేము ముగ్గురము కాదండి, ఈ కళలో ఉన్న వాళ్ళందరూ అనుభవించినటువంటి అనుభవైక వైద్యమైనటువంటి కరుణయే స్ఫురణ. నిజానికి అది స్ఫురించింది. కుక్కుట అన్నారు వాళ్ళ వెంట. ఓహో ఇలా చేయొచ్చు కదా. ఒక్కడగుబోయ పక్షులను అక్కజముగా ఎన్నో జాతులనదగువాని కక్కురితి తెచ్చి. ఒక్కడగుబోయ పక్షులను అక్కజముగా ఎన్నో జాతులనదగువాని కక్కురితి తెచ్చి. ఒక్కటగు కుట గృహమందు కాక ఘోకములుండెన్. కుక్కుడు గృహంలో కుక్కుడు తీసేకైనా గృహమందు అంటే ఆయన ఇల్లు అయింది. ఆయన ఇంట్లో కోడిగూళ్ళో కాదు. కోడిగూళ్ళో అయితే కాకులు గుడ్లగొప్పలు వీడు పెట్టినా ఉండవు. కానీ ఇంట్లో నిజానికి పక్షులను పెట్టేవాడు అన్ని పక్షులు తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే దానికి బ్యాంక్ లాకర్లో పెడతాడా? పెడితే అందులో ఏం పెట్టాడో అని మూసేయరా వెంటనే పెట్టుకెళ్ళి. పక్షులను పెట్టామంటే ఊరుకుంటాడా? అందుకని ఆ పక్షులన్నింటి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక కిరాణం కొట్టు వ్యాపారం చేసి ఆయన నూనె డబ్బాలు ఎక్కడుంటే మీరు గమనించండి. భార్యాభర్త పడుకునే మంచం కిందే ఉంటాయి, అనుమానం వెళ్ళా. ఎందుకని వ్యాపారం అది. నూనె తీసుకొని బయట పెట్టేస్తావా? శోభన మంచమైనా సరే కింద నూనె డబ్బా ఉండాల్సిందే లెక్క అది. దీనికోసం మళ్ళీ వేరే గది వేరే పెడితే వ్యాపారంలో కలిసి రాదు. అలాగే పోయేవాడు వేటాడేవాడు పక్షులన్నీ తెచ్చినవాడు పక్షులన్నీ ఇంట్లో పెట్టకపోతే ఎవరింటో పెడతాడో తెల్లసరికి ఉంటాయా? అందుకని ఎంత తెలివిగా ఆలోచించారంటే ఒక్కడుగు పోయ పక్షులను అక్కజముగ ఎన్నో జాతులనదగవాను. కాకి గోకమను నువ్వు ఇస్తావేమిటయా? చాలా పక్షులు తెచ్చాడు వాడు. అవన్నీ పెట్టక ఒక్కచోట కక్కురుతి తెచ్చి. అంటే ఇల్లు చిన్నది. ఆ మాట కూడా ప్రాస కోసం వాడిన మాట కాదు. ఇల్లు చిన్నది. ఇల్లు చిన్నది అయినప్పుడు ఏం చేయాలి? అందులోనే కక్కుర్తిగా చదువుకో అని. అందుకే ఇల్లు ఇరుకాటం ఆలి మరకాటం అని ఎందుకంటారంటే అసలే ఇల్లు ఇరుకుగా ఉన్నా పర్వాలేదు, ఇల్లు ఇరుకుగా ఉన్నా చదువుకోవచ్చు. ఇల్లు ఇరకడంతో పాటుగా ఈ వచ్చిన వాళ్ళు ఎవరో ఇష్టం లేదు. వాళ్ళైతే ఇష్టం అవుతారు, వేరే వాళ్ళైతే ఇష్టం కాకపోవచ్చు. రకరకాల ప్రవృత్తులు ఎవరు చెబుతామండి. అర్ధాంగి ఎవరికి అర్థమైంది కనుక అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు. అర్థమైతే పూర్ణాంగి అనేవారు శుభ్రంగా.
అందుకని అక్కడ ఆవిడకి ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, మూతి ముద్దాపురం వైపు తిప్పేస్తుంది ఆవిడ. వచ్చారులే అంటున్నాం. అందుకని ఇల్లు అసలే ఇల్లు ఇరుగ్గా ఉంది అంటే ఆలి మళ్ళీ మరకటం మొహం పెట్టుకుంటే వచ్చిన వాడు ఎలా ఉంటాడు? ఇంకా ఇల్లు సర్దుకోడు. ఇరుకుగా ఉన్న దంపతులు కనుక ఆహ్వానంగా హాయిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే వాళ్ళతో పాటే వీడు సర్దుకుంటాడు. అదే కక్కుర్తి అన్న మాట కూడా వాళ్ళు కక్కుర్తి పడి ప్రాస కోసం వాడలేదు. అది మహాకవుల యొక్క ప్రతిభ, మామూలు అవధానులు కాదు వాళ్ళు నిజంగానే. ఒక్కడగు మోయ పక్షులను అక్కజముగ ఎన్నో జాతులనదగువా నిన్ కక్కునిది తెచ్చి ఒక్కట గృక్కుట గృహమందు కాకగోకములుండెన్. వాళ్ళ యొక్క ఆధునిక కాలపు స్పృహండి. పౌరాణికమైన ఘట్టాలని ఆధునిక విషయాలతో సమన్వయం చేయడం, ఆధునికమైన విషయాల్ని పురాణ ఘట్టాలతో సమన్వయం చేయడం ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభ అది. నిజంగా అప్పటికప్పుడు తోసాలి. ఇవన్నీ కూడా అవధానానికి మిగిలిన ప్రసంగాలకి తేడా ఇది. ఓ ప్రవచనమో ప్రసంగమో ఏదో వింటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆయన అనుకుంటాడు, ముందే అనుకుని వస్తాడు, దాన్నే చెబుతాడు. కొంతమంది అనుకుని కూడా చెప్పలేకపోవచ్చు, కొంతమంది అనుకోనివన్నీ చెప్పచ్చు. ఇవన్నీ రకరకాల ప్రక్రియలు. ఇంకా ఎందుకంటే వారికి వివాదాలకు దూరంగా ఉండడం ఎంత ఇష్టమో నాకు దగ్గరగా ఉండడం అంత ఇష్టం. ఆ వివాదం ఏదో పెట్టుకుంటే కానీ స్పర్ధ పెరగదు. దానికోసం 10 పద్యాలు చదువుతాం, దానికోసం 10 పుస్తకాలు చదువుతాం, దానికోసం 10 శాస్త్రాలు తిరగేస్తాం. తర్వాత అయ్యాక దానికి ఉందని మీరు ఒకటే అంటాం. పెద్ద విషయం కాదు ఇది. కానీ పెట్టుకోకపోతే మనం ఏం చేయమండి? పడుకుంటాం, వారు పడుకుంటారు, మనము పడుకుంటాం, లోకం అంతా పడుకుంటుంది. కొప్పరపు కవులు తెలివి తక్కువ వాళ్ళ, తిరుపతి కవులు తెలివి తక్కువ వాళ్ళ, వెంకటరామకృష్ణ కవులండి 28 ఏళ్లకి స్వర్గస్థుడయ్యాడండి. అందులో ఒక కవి గురువులతో తగాదా పెట్టుకున్నారు వాళ్ళు. మీరు మా గురువులు కాదన్నారు. అక్కడి నుంచి వీళ్ళు సాక్ష్యాలు పట్టుకోవాల్సి వచ్చింది. యానాముతా సాక్షి, ఇంజరం ఒక సాక్షి, పల్లిపాలెమున తానెల్ల సాక్షి అని మామూలు సాక్షులు కాదు. మంజువాణి ప్రస్తుమేనేజర్ ఒక సాక్షి, శంకరుండు అతని సాని సాక్షి అన్నారు. పైగా చివరి పద్యంలో వాళ్ళ చమత్కారం చూడండి. న్యాయస్థానంలో ఈ విషయం చెబుతూ సాక్షులున్నారు పద్యం మూచాలది ఇంకా అన్నాడు చివరికి. శీస పద్యం చెప్పి కింద 4 పద్యాలు చెప్పి 16 మంది సాక్షులను చెప్పి ఇంకా సాక్షులు ఉన్నారండి, పద్యం అయిపోయింది, ఏం చేయమంటామన్నాడు. ఇదండి వాళ్ళ చమత్కారం. నిజంగా తిరుపతి వెంకట కవులు రామకృష్ణ కవులతో గొడవ పెట్టుకోకపోతే ఇంత మంచి పద్యం రాదు. దానికి అవసరం లేదు. ఓ పడుకుంటారు, వీరుంటే వీరు పడుకుంటారు, వారుంటే వారు పడుకుంటారు. సంతానోత్పత్తి జరగచ్చు, పద్యోత్పత్తి జరగదు. అందుకే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అది నిలిచిపోయి వాళ్ళ చరిత్రలో గీరతం పేరు మీద, గుంటూరు సీమ పేరు మీద, శృంగభంగం పేరు మీద అలా నిలిచిపోయండి. అందుకని ఆ పౌరుషం ఉండాలి మనిషికి, దానికోసం కృషి చేయాలి. కానీ హృదయంలో వేటికి తావుండకూడదు. ఇదంతా పైకి నాలుక మీద విన్యాసమే. ఆ విద్యని కాపాడడానికి చేసే విన్యాసం తప్పితే హృదయంలో మొత్తం అంతా ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఆ భావం ఉండి తీరవలసిన కొప్పరపు కవులకి అదే భావం ఉంది. అందుకే వాళ్ళ ప్రతిభ వికసించిన విధానం చూడండి. గడియారం మీద పద్యం చెప్పండి అని అడిగారు. ఆ రోజుల్లో అది చాలా గొప్పది కదా, చాలా కొత్తది కదా. ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం మాటలు కదా ఇవన్నీ. గడియారం చాలా కొత్తది. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానముంజందు, గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానముంజందు అయ్యుడు చంద్రార్కులు కానరాక, అయ్యుడు చంద్రార్కులు కానరాక జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడ, అయ్యుడు చంద్రార్కులు కానరాక జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడ కాలం విరిగించు, అయ్యుడు చంద్రార్కులు కానరాక జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్య కాలం విరిగించు. ఇంతవరకు మామూలు విషయమే. యున్నచో సైంధవుని నాడు ఈ యంత్రమేయున్నచో కడు కష్టం బగుగాదే గాండివి ప్రతిజ్ఞం దీర్పగా చక్రికిన్. ఇది ప్రతిభ. గడియారం చాలా ఉపయోగపడుతుంది, ఇది కొత్తగా ఉంది, అది పెద్ద విషయం ఏమిటండి. మేము విజయవాడలో ఒకసారి ప్రసాదరాయ కులపతి గారు ఉండగా భువన విజయం వేస్తుంటే నేను తెనాలి రామకృష్ణుడు వేశా. మనకు అంతకంటే వేయదగిన పాత్ర ఏం లేదు అందులో. అందుకని వేస్తే పొరపాటుని ఈ గడియారం పెట్టుకుని ఎక్కేసా వేదిక. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు గడియారం ఎందుకు ఉంటుందండి? ఆయన ఏ కాలం వాడు? మనకు అదంతా ఏం తెలిసి ఎక్కేసాము. ఎక్కేసాక ఒక ఆయన జనంలోంచి లేచి తెనాలి రామకృష్ణ వారి చేతికి ఏదో కొత్త అలంకారం కనబడుతుందండి, ఇప్పుడు ఎలా సమర్థించుకోవాలి? కానీ ఒక స్ఫురణ కలిగింది. కులపతి గారు ఏమన్నారు అంటే ఈ కవులందరూ స్వర్గం నుంచి దిగారు అన్నారు. అది ఉపయోగించుకొని మేము స్వర్గం నుంచి దిగాము కదండి, దిగి విజయవాడ నగరంలో తిరుగుతూ ఉంటే ఒకరి చేతికి ఇది కనపడింది, దాని మీద నేను పద్యం చెప్పాను, వాడు నాకు బహుమతి ఇచ్చాడన్న. అంతటితో ఆగింది. అనేసేవాడు 5 పద్యం కూడా చెప్పండి అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే సభకు వస్తామా? ఆ పద్యం కూడా మరి చెప్పద్దా?
గంటకొక తూరియే గాని కదలదొకటి, గంటకొక తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేభవం తిరుగునొకటి. గంటకోసారి తిరుగుతుంది గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఉంది, రోజు క్షణక్షణం తిరుగుతుంది, మనం పడుకున్నది తిరుగుతూనే ఉంటుంది. గంటకొక తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేభవం తిరుగునొకటి, కాని గంటల ముళ్ళునే కంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. ఎంత కష్టపడితే ఏమో ఉపయోగండి, పడుకున్న వాడికి పేరు వస్తుంది, కష్టపడే వారికి రాదండి అని గడియారవే ఉదాహరణ. ఈ స్ఫురణ నిజంగా కొప్పరపు కవులు, తిరుపతి కవులు వీళ్ళందరి పద్యాలు చదివినటువంటి ఆ చైతన్యం, ఆ సాహిత్య చైతన్యం, ఆ పైన భగవంతుడి మీద ఉండే దయ, అసలు ప్రాథమికమైన విషయం భగవంతుడి మీద ఉండే భక్తి అనేది. ఆ భక్తి, ఆ స్ఫురణ లేకపోతే జరిగే పడలేదు. అది అంత విచిత్రంగా వాళ్ళు గడియారం ఉపయుక్త వస్తువుల అగ్రస్థానమును పొందు, అది చాలా గొప్పది, చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ యుడు చంద్రార్కులు కానరాక, ఉడు అంటే నక్షత్రాలు, చంద్రుడు, అర్క సూర్యుడు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఎవ్వరూ కనిపించకుండా జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడ, మేఘాలు బాగా కమ్మేసినప్పుడు, మబ్బులు బాగా పట్టేసినప్పుడు సమయం తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇదే కదా కాలం ఎరిగించేది. ఒక చమత్కార ప్రయోగం ఏమిటంటే, సైంధవుని నాడు ఈ యంత్రమే ఉన్నచో, సైంధవుడి చేతికి ఈ గడియారం ఉంటుంటే వాడు బయటకు వచ్చేవాడా 5:15కి? 6 వరకు సూర్యోదయం కాదు కదా అని ఉండిపోయేవాడు కదా అని. అందులో కూడానండి వాళ్ళకి ఆ దైవీయమైనటువంటి సంప్రదాయాన్ని, గౌరవాన్ని కాపాడాలిగా. కృష్ణుడంత చేతకానివాడిని చేస్తే అలాగా, గడియారం లేదు కాబట్టి కృష్ణుడు ఆయన ఏమైనా చేయగలిగాడంటే, లేకపోతే చేయగలిగేవాడు కాదంటే అలాగా. కృష్ణుడు స్థాయి తగ్గుతుంది, స్థాయి తగ్గనీయకుండా వాళ్ళ ప్రయోగం చూడండి గొప్పతనం. గాండివి ప్రతిజ్ఞ సైంధవున్నాడు ఈ యంత్రమే అన్నచో కడు కష్టంబగుగా, అదే గాండివి ప్రతిజ్ఞం దీర్పగా చక్రికన్. ఇంకో ఉపాయం ఆలోచించేవాడు అని కడు కష్టంబగుగా అదే అన్నారు. అసాధ్యం అనే మాట వాడలేదండి, దేవుడు విలువ నిలబెట్టారండి వాళ్ళు. నిజంగా కృష్ణుడు తలుచుకుంటే ఇంకోటి చేస్తాడు. గడియారం ఉంటే ఆయనకి 100 గడియారం ఉంటాయి, 16,000 గడియారాలు ఉంటాయి. లెక్క ఏమిటి? టైం చూసుకుని వెళ్ళాలి కదా ఒక్కో ఇంటికి. అందుకని ఉండకపోతే అలాగా సైంధవుడు కొనదు కానీ కృష్ణుడికి ఉంటుంది ఖచ్చితంగాను. అందుకని 16,000 గడియారాలు ఉంటాయి, ఏదో ఒకటి చూస్తాడు, దానికే ఉంది. అది ఆ ప్రజ్ఞ ఎక్కడంటే మళ్ళీ సంప్రదాయం, పురాణం, దైవం, ఆయన మహిమ, దాని వైభవాన్ని తగ్గించొద్దు. దీనికోసం ఏదో అసాధ్యం కాబట్టి సైంధవుని చంపగలిగారు అనొద్దు. కృష్ణుడు ఇంకో పని చేస్తాడు ఏదో రకంగా. అందుకని కడు కష్టం బగుగాదే అని ప్రాశస్థానంలో పెట్టి వాడారండి. ఎంత గొప్ప విషయం అండి నిజంగాను. అలాగే వాళ్ళ యొక్క భావన ఎంత ఆధునికంగా ఉంటుంది. ఉపనిషద్వాక్యాల సారాన్ని అత్యాధునికమైనటువంటి భాషా ప్రయోగాలతో వివరించారండి వాళ్ళు. ఏమండి, దేవుడు ఒక్కడే కదండి, ఇన్ని పేర్లు ఎందుకండి, ఇన్ని రూపాలు ఎందుకండి? హిందూ ధర్మంలో ఇలా ఉంటుంది కదా, ఏదో ఒక దేవుడు ఒక రూపం అంటారు మిగిలిన వాళ్ళు. మనకు అలా కాదు కదండి, ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు. ఇది ఎలా సమర్థిస్తారండి అంటే ఆయన వాళ్ళు చెప్పారండి, అంబరిల్లయనన్ గొడుగనగా ఛత్రమనగా 3 పదాలు తీసుకున్నారు గొడుక్కుండేది. అంబరిల్లయనన్ గొడుగనగా ఛత్రమనగా ఆంధ్ర దేవ భాషాంతరముల, క్రమాలంకారం సరిగ్గా. అంబరిల్లయనన్ గొడుగనగా ఛత్రమనగా ఆంధ్ర భాషాంతరముల, ఒక్క వస్తువైనట్లే ఒప్పు దేవుడు ఒక్కడయి పెక్కునామంబులొనరా అనగా. గొడుగు పదార్థం ఉందయ్యా, వానలో పట్టుకుంటావు, ఎండలో పట్టుకుంటావు. దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అంబరెలా అంటారు, తెలుగులో గొడుగు అంటారు, సంస్కృతంలో ఛత్రం అంటారు. ఛత్రం పట్టుకుంటాడు కాబట్టి విద్యార్థిని ఛాత్రుడు అనేవారు, అందుకని ఛత్రం అంటారు. మరి సంస్కృతంలో ఛత్రమని, ఇంగ్లీషులో అంబరెల్లా అని, తెలుగులో గొడుగని ఉన్నా మొత్తం మీద గొడుగనే విషయమే అర్థమవుతోంది కదా. అదే రకంగా సరిగ్గా దాని క్రమాలంకారం చూడండి. ఆంధ్ర దేవభాషాంతరముల, అక్కడ సంస్కృత భాష అనే పదం పెట్టడం కష్టమండి, ఆ ఛందస్సులు ఇచ్చా. అందుకని వాళ్ళ ఊహ ఆ దేవభాష అందాం, దానికేముంది, దేవభాష అంటే సంస్కృతమే కదా, దేవతలు మాట్లాడే భాష. అందుకని ఆ దేవభాషాంతరముగా ఆంధ్ర దేవభాషాంతరముల ఒక్క వస్తువు అయినట్లే, ఒక్కటే వస్తువు అయింది కదా. అదే రకంగా సరిగ్గా ఆలోచిస్తే ఒక్క దేవుడు, ఒప్పు దేవుడు ఒక్కడయి పెక్కునామంబులోనరా అనఘ అని ఆయన సంబోధించడానికి కూడా ఓ గణం ఎట్టి పెట్టుకున్నారు. అడిగిన వాడి మీద చెబుతూ సంతోషిస్తారు. ఇంత ప్రతిభతో వాళ్ళు పద్యాలు చెప్పారండి. ఇంకొక మాట, అపూర్వమైన ఊహ, చమత్కారం, అవధానం అన్నా పద్యం చెప్పడం అన్నా ఆ ఊహ కలగాలి. ఆ ఊహకేమి అదేమి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. భగవంతుడు
భగవంతుడు దయ అంటామంతే ఆ స్ఫురణ కలగాలి. వాళ్ళని ప్రత్యేకించి ఒక చోట ఏమండి, వాళ్ళు ఏలూరు నుంచి విజయవాడకు వస్తూ ఉంటే ప్రాంతంలో ఏదో సభల కోసం వస్తున్నారు. వాళ్ళ గుంటూరు నుంచి బయలుదేరి ఏదో పెడుతున్నారు, ఏలూరు మీదుగా పెడుతున్నారు. ఎక్కడో సాహిత్య సభలు ఏవో జరుగుతుంటాయి. ఆ రోజుల్లో ఏమున్నాయండి, ఒంటెద్దు బళ్ళు కదండి, గుర్రబళ్ళు, ఇంతేగా. ఆ బండి మీద ఇద్దరు కబులు పెడుతుంటే దారిలో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఏలూరు వెళ్ళగానే జ్వరం వచ్చేసింది. అది విషజ్వరంగా మారింది, టైఫాయిడ్గా మారింది. వాళ్ళు ఒక మిత్రుడు ఇంట్లో ఉన్నారు. అక్కడ ఉండగాను వీళ్ళు మహాకవులు వచ్చి ఊళ్ళో ఉన్నారంటే ఎందుకు ఉండనిస్తారని మమ్మల్ని ఏమైనా ఉండనిచ్చారా పొద్దున్న బట్టి, ఇక్కడికి వచ్చి ఉన్నారంటే వదిలిపెడతారా ఏదో ఒక రకంగా. అందుకని వాళ్ళు ఉన్నారనేసరికి పైగా ఆ రోజుల్లో దాచుకునే అవకాశం కూడా లేదు. వీళ్ళే గలగల మాట్లాడే రకం ఎవడో రాగానే మేము ఉన్నామని ఎవరికి తెలియదు అంటారు. అందుకని అక్కడ కూర్చునేసరికి నలుగురు వెళ్ళడం, ఏదో పలకరించడం, ఓ నెలలు ఉండిపోయారు. ఏదో చెప్పేవాడు, ఎవడో తిన్నగా ఉండక ఏమండి ఇంత మహాకవులు మీకు జ్వరం రావడం ఏంటండి అన్నాడు. మహాకవులు అయితే జ్వరం రాకూడదా? మహాకవులది జ్వరం రాకూడదా? అదేం సాధ్యం? ఇది మా ఇంట్లో ఒకసారి పని మనిషి రాలేదు, నేను వెంటనే అన్నాను ఆ 4 గిన్నెలు ఇలా బాలే నేను దోమేస్తాను, ఎందుకు వచ్చిన కూడా అన్నాను. ఎందుకంటే పొద్దున్నుంచి 3 గంటలు సంటేస్తున్నారు, పని మనిషి రాలా పని మనిషి అంటే వచ్చి దోమనే కదా అర్థం. ఆ విషయం చెప్పచ్చుగా. ఇందుకే అర్థం కాదు, అర్థంగే అన్నాను నేను. అందుకని ఆ 4 గిన్నెలు నాకు బారైతే అయ్యి బాబు మీరు మహాసహస్రావధానం అంటే మహాసహస్రావధానం అయితే మొహం కడుక్కోడా అన్నాను. ఇంట్లో పని కదా, పైగా మీడియా వాళ్ళు ఎవరు చూడలేదు కదా, తలపేసేయన్నాను. లేకపోతే గరికిపాటి గిన్నె తోమేయడానికి వస్తుంది అక్కడికి, ఇంకెవడో అవధానం పెట్టాడు, గిన్నె లేకపోతే రమ్మంటాడు. ఎందుకు వచ్చిన కూడా మనం జాగ్రత్త పడాలి కదా. ఇంట్లో పనులు చేసుకోకపోతే ఎలాగండి? ఇక్కడంటే మహాసహస్రావధానం, ఇంటికి వెడితే మొగుడు అంతే లెక్క. నేను ఇక్కడ సహస్రావధానం అంటే చాలే అటూరు పెట్టాను. అవన్నీ మనకెందుకు? ఎందుకని వాళ్ళు ఏమన్నా మాకు జ్వరం రాదండి, కవులకు జ్వరం రాకూడదా అని. కానీ వాళ్ళు ఎంత చమత్కారంగా భావించారంటే నిజమేనయ్యా, మేము ఆశ్చర్యపోతున్నాం. 10 రోజులు బట్టి మాకు అర్థం కాదు, కానీ నిన్న అర్థమైందాం. నిన్నే అర్థం అవ్వాలి, ఆ క్షణమే అర్థమైంది. ఆ మహాకవులు ప్రతిపట్టుకోవడం ఈ క్షణమే అర్థమైంది. ఏమిటి? మేము శివభక్తులం కావడం వల్ల మాకింత తీవ్ర జ్వరం వచ్చిందని. ఇది ఎక్కడ గొడవ? శివభక్తులైతే ఐశ్వర్యం రావాలి, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అన్నారు, విభూతిశ్చ విభూషణం అన్నారు. క్షేమం కలగాలి, శివం కరోతీతి శివ, శం కరోతీతి శంకర, శుభం కలగాలి, శివం కలగాలి, ఐశ్వర్యం జ్వరం రావడం ఏంటి? వాళ్ళు ఎంత చమత్కారంగా కల్పన చేశారు అంటే సలలిత సీత భూమి ధరజా ప్రియ సంగమకాంక్ష. ఒకరోజు శంకరుడు పార్వతీదేవితో ఏకాంతంగా గడపాలని కోరుకున్నాడయ్యా. వెంటనే కాస్త అమ్మవారికి దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు జరిగింది ఈ సంఘటన. వీళ్ళకి జ్వరం రావడానికి పార్వతీ శంకరుల ఏకాంతానికి సంబంధించిన కవులంటే అంతే, దేనికైనా ముళ్ళెట్టేస్తారు మొహమాటం వెళ్ళ. మాకు ముళ్ళెట్టడమే బాగా తెలుసు, విడాకులు ఇవ్వడం మాకు తెలియదు. కలిపేయడమే మనుషుల్ని కలిపేవాడే కవి, అది లెక్కంతే. అందుకని వాళ్ళు నిజంగా ఏకాంతం కోరుకున్నారంటే ఏమిటిట? పార్వతీదేవి ఏకాంతానికి వీళ్ళ జ్వరానికి ఏమిటి? కల్పన, ఊహ. సలలిత సీత భూమి ధరజ అప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళ కరపాల భాగముల గ్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చెజింప. సాంబుడు అగ్గళ కర పాల భాగముల గ్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చెజింప. వారు కడు నుగ్రత రేగి తదీయులౌ ప్రజన్ కలగగజేయుటప్పు ప్రతికారమటంచు ఎసరేగిరోయనన్. సలలిత సీత భూమి ధరజ ప్రియ సంగమకాంక్ష. హిమవత్పర్వత రాజకుమార్తె అయినటువంటి హైమవతీదేవితో ఏకాంతంగా గడపాలి అని అయ్యవారు అనుకున్నాడయ్యా. బాగానే ఉందండి, దానికి మీ జ్వరానికి సంబంధం ఏమిటి అన్నారు. అంటే సాంబుడు అప్పుడు పార్వతీదేవి ఎందుకంటే ఏమండి బాగానే ఉంది, ఏదో సరదా ఉంటున్నారు, సరసం ఉంటున్నారు, ఏకాంతం ఉంటున్నారు, హిమాలయ పర్వతాల్లో బోళ్ళు గుహలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఈ దిక్కుమాలిన పాము, నుదుటి మీద మంట, కంఠంలో విషం, ఇవన్నీ ఇప్పుడు అవసరమా అందుకే. మరి అది శోభన మంచం అంటే అక్కడ ఏముండాలో అక్కడే ఉండాలి. ఇంట్లో దంపతులు పడుకునే మంచం దంపతుల మంచంలా ఉండగానే ధర్మాసుపత్రి మంచంలా ఉంటే అలాగా. ఇప్పుడు అలాగే ఉంటున్నాయి. కాళ్ళకు రాసుకునే ఆయింట్మెంట్ అక్కడే, ముక్కుకు పీల్చే గొట్టం అక్కడే, సెల్ ఫోన్ అక్కడే. ఇంక జ్ఞాపకం నా తలగా ఇంకేం లేదు, అవి మొత్తం వ్యాధులే మిగిలే అక్కడ. అవి చూడగానే వ్యాధులు గుర్తొస్తున్నాయి. మర్చిపోతే పొద్దున్న తోముకున్న పేస్ట్ కూడా అక్కడే.
దాంపత్య మంచంలో అదే ధర్మాసుపత్రి మంచమే. అందుకని పాపం వాళ్ళు అడిగింది అమ్మవారు స్త్రీ సరసురాలండి, అమ్మవారు అయితే ఆడదు కదా సరసం. అందుకని ఏమి ఎందుకు ఆయనకి అనిపించింది ఏదో అమ్మవారు కోరింది, ఎప్పుడు ఏమీ అడగలేదు, వెర్రిబాగులది, ఓ నగలైనా చేయించలేదు, నేను సరైన బట్టలైనా కొనలేదు, అన్నీ మావగారు దసరాకి పెట్టడమే తప్పితే నేను పెట్టింది ఒక్కటి లేదు ఇందులో, ఫోన్లే అడిగింది కదా అని ఆ పాము ఈ నుదుటి మీద కన్ను, కంఠంలో విషపు మంట, ఈ 3 తీసి పక్కనెట్టాడు. వెంటనే రాజకీయం జరిగిందండి అక్కడ. ఈ 3 ఓ చోట మీటింగ్ పెట్టి అసమ్మతి వర్గ సమావేశం అంటారు. అసలు ఏమిటి శివుడు అమ్మవారి వేళ ఎక్కువైందా, ఇవిడ నిన్నగాక మొన్న వచ్చింది, కాపరానికి వస్తే రాగాక సగం శరీరం ఇచ్చుగాక మనకు అనవసరం అవన్నీ. మనం ఎప్పటి నుంచి ఎంత సీనియర్ మోస్ట్ పార్టీలో కార్యకర్త, మనం ఎప్పటి నుంచి మంత్రం చేసేస్తే మనం ఇక్కడ ఊరుకుంటామా? ఇంతకాలంగా ఉన్నవాళ్ళం. పైగా ఈ పాము ఎప్పటిదా ఆయన శివుడుగా రూపం ధరించినప్పటి నుంచి ఉంది. ఈ విషయం ఎప్పటిది కాదు, క్షీరసాగర సమయం నాటిది. అది చాలా కాలం పూర్వం నుంచి అగ్నినేత్రం ఎప్పటిది కాదు, 3వ కొన ఆయనకు పుట్టుకతోనే ఉంది, జ్ఞాననేత్రం, అది రుద్రాక్ష. అందుకని ఇవన్నీ మనం పూర్వం నుంచి ఉన్నాం. మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ పార్టీలో మనం మించిన వాళ్ళు లేరు. అసలు యాక్టివిస్టుల కళాకారులు మనం, కార్యకర్తలు, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళం. అమ్మవారి కోసం మనం తీసేస్తాడా అని వెంటనే 3 సమావేశం అయ్యాయి. అగ్ని, కంటి మంట, కంఠపు విషం, అలాగే పాము. ఈ 3 సమావేశం అయ్యాక అందులో ఒక 3వ కన్నుకు ఒక అనుభవం ఉంది. అందుకని చెప్పిగో శివుడితో పెట్టుకోకుండా మంచిది కాదు, వెనక మన్మథుడు ఇలాగే పెట్టుకుంటే నన్ను తెరిపించాడు, వాడు అయిపోయాడు. అందులో ఈ పరిస్థితిలో ఉండగా ఆయన ఏమన్నా అన్నామనుకో ఇంకా రెచ్చిపోతాడు అసలు. అందుకని ఇప్పుడు వద్దు, మనం అంత మంచిది కాదు, ఏదైనా చేద్దాం, ఏదో చేయాలి అంటే వాళ్ళ ఒకటి కనిపించింది, పాము కనిపిస్తుంది, ఇలాంటి ఆలోచన వస్తాయి పాముకి, దాని కుటిలో వంకరనాడు కదా. అందుకని వీళ్ళని ఈయన ఏం చేయలేం కాబట్టి ఈయన భక్తుల్ని బాధపడదాం అనుకున్నాయట. అందుకని ఏలూరు వచ్చాడు పనికెట్టుకుని. అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం, భగవద్విశ్వాసం ఎంత గొప్పది అంటే, బాధ పెట్టాలనుకుంటే 3 లోకాలలో శివభక్తులం మేమే గొప్పవాళ్ళం, మమ్మల్ని మించిన వాళ్ళు. ఆ పగ మా మీద తెచ్చుకుని, లేకపోతే ఏమిటండి, ఎంత ఆలోచన ఉంది, సామాన్యమైంది ఇది. సలలిత సీత భూమిధర జాప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళకర పాల భాగముల గ్రాలెడు హాలహల అహి హవ్యవాకుల చుజింప వారు కడు నుగ్రత భూని తదీజలం ప్రజంకలగ గజేయుడప్పు ప్రతికారమటంచు ఎసరేగిరోయనం. ఆయన ఏం చేయలేం కాబట్టి వాడు భక్తుల్ని బాధపడదామని సరిగ్గా 3 వచ్చి తగులుకొని, అందులో మళ్ళీ ఔచిత్యం ఏమిటి, 3 వచ్చినట్టు ఎలా చెబుతారండి? అగ్ని వచ్చింది కాబట్టి వేడి ఎక్కువగా ఉంది, పాము వచ్చింది కాబట్టి విషం ఎక్కువగా ఉంది, కంఠంలో విషం వచ్చింది కాబట్టి టైఫాయిడ్ చంపేస్తుంది మమ్మల్ని. ఇది మామూలు జ్వరం కాదు, ఇది శనిపాత జ్వరం, టైఫాయిడ్ జ్వరం అన్నీ వచ్చి కలిసాయి ఇందులో అని ఇంత సొగసుగా 102 డిగ్రీల జ్వరంలో ఉన్నప్పుడు వెళ్ళిన పద్యం అండి. 102 డిగ్రీల జ్వరంలో ఉన్నప్పుడు వెళ్ళినటువంటి పద్యం. వాళ్ళ ప్రతిభ అటువంటిది, అసలు కీర్తించడానికి మా మాటలు ఎక్కడ సరిపోతాయండి నిజానికి. నల్లి మీద పద్యం చెప్పమని అడిగారు, అది కూడా లయగ్రాహి పద్యం. భగణం పక్కన లఘువు, భగణం పక్కన లఘువు, అలా 7 సార్లు పెడితే మళ్ళీ చివరి 2 గురువులు పెడితే లయగ్రాహి అవుతుంది ఖచ్చితంగా. భగణం లఘువు. నల్లి మీద పద్యం చెప్పండి అంటే ఎంత సరసంగా చెప్పారు. ఒక ఇతర కవుల ప్రస్తావనలు ఆ కాలంలో ఇప్పుడు మనం తేవద్దు, ఇది ఆ సభ కాదు, కానీ అందరికంటే సరసంగా చెప్పారని మేము అన్ని పరిశీలించి చెబుతాం. ఆ కాలంలో ఉండే ఇతర కవులు అదే నల్లి మీద, అదే దోమ మీద చెప్పిన పద్యాలను పరిశీలించి చెబుతున్నామండి. వీళ్ళ సరసం ఎంత గొప్పది అంటే, మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖం వెల్లయును పాపపాడు. మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖం వెల్లయును పాడంసు. ఎల్లరు వచింతురిటులెల్లిదము సేయదగదు అల్లకు సుమంబకుని భల్లమిదియందున్. ఎల్లరు వచింతురిటులెల్లిదము సేయదగదు అల్లకు సుమంబకుని భల్లమిదియందున్. వల్లభుడు కంతముద మల్లుకొన సెజ్జగన పిల్లగసి నిద్రతను వెళ్ళ మరిపింపన్. వల్లభుడు కంతముద మల్లుకొన సెజ్జగన పిల్లగసి నిద్రతను వెళ్ళ మరిపించున్. జల్లుమని కుట్టిరతినుల్లమున నిల్పి బళి వల్లయని వారిను తులల్లపుడి కొంటన్. లా కింద లావత్తు లకార ప్రాస పద్యంలో 4 సార్లు వచ్చి తీరాలండి.
అలా మొత్తం 4 పాదాలు 4 16 సార్లు అదే ప్రాస వాడడం. కాళిదాసు లాంటి మహాకవి సంస్కృతంలో చేసినటువంటి ప్రయోగం ఇది. చేటి భవన్ నిఖిల కేటి కదంబ వనవాటి శునాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటీర గంధి కుచాటి కవిత్వ పరిపాటి వగాధి పసుత ఘోటి కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం అని ఆ మహాకవులు చేసిన ప్రయోగాలు ఇందులో చేశారు. గొప్ప సరసం ఉందండి. మన మామూలు వాళ్ళు ఎవరికి వచ్చే ఊహ కాదు. నల్లి మీద ఇంత అందమైన పద్యం చెబుతారు. నల్లి నిద్రను పాడు చేస్తుంది అంటారు. దానికేముంది? అసలు సూర్యచంద్రుడు ఆకాశంలో ఉండడానికి, ఈశ్వరుడు వెండికొండ మీద ఉండడానికి, శ్రీ విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉండడానికి నల్లుల బాధ పడలేక జుమే అన్నాడు ఒక ఆయన. అది కూడా మామూలు చమత్కారం. ఇది ఎటువంటిదంటే మల్లెలును మొల్లను జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖమెల్లయును పాడంచు. ఎన్ని మల్లెలు జల్లినా సరే, మొల్లలు జల్లినా సరే, ఎంత శోభన మంచమైనా సరే, ఒక్క నల్లి ఉందంటే సుఖం అంతా పడిపోయినట్టే లెక్క. నిజమే కదా? ఎంత పాయసం అయితే అందులో ఒక చిన్న చీమోడు చచ్చిపడినప్పుడు తీసి పారేస్తామా లేదా? తీసేవరకు అంతే కదా, ఇది తీసేసేది కాదు. అందుకే నిజంగా అయినట్టే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎల్లరూ వచింతురు, అందరూ అంటూ ఉంటారు ఇది మంచిది కాదు, ఏదో పుడుతుంది, నిద్ర పాడు చేస్తుంది అంటే. కానీ ఎల్లరూ వచింతురిది ఇటులెల్లిదము సేయదగదు, ఎల్లరూ వచింతురితు ఇటులెల్లిదము సేయదగదు అల్ల కుసుమంబకుని భల్లమనియందు. నల్లి అంటే నిద్రపాడు చేస్తుంది అంటారు. కానీ నేను అలా ఒప్పుకోను. ఇది మన్మథ బాణాల్లో ఒకటే అన్నాడండి. ఏకంగా అంత స్థానం ఇచ్చాడు. కుసుమాంబకుని భల్లమనియందు 5 బాణాలు ఏదో అరవిందం అశోకంచ సూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక అంటారు. ఇది నల్లి రారుది, పుష్పబాణాలు కదయా ఆయనవన్నీ. అందులో నల్లిని తీసుకొచ్చి పెడితే అలాగా పువ్వులు కూడా పాడు చేస్తుంది. నేను ఎందుకు చెబుతున్నాను వినండి. కవిత్వం ఎప్పుడు ఆ సమర్థించే విధానంలో ఔచిత్యం అంటారు. ఔచిత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఔచిత్య శోభ. సమర్థించగలిగితే అది సరిపోయినట్టు. సమస్య పూరణాలన్నీ అలాగే చేస్తాం మేము. అందుకని వాళ్ళు సమర్థించిన విధానం ఏమిటంటే, మీరు ఒక్క మాట వినండి. ఆ తొందరపడద్దు, నల్లి అనగానే నిద్ర పాడవదు. అసలు కొంతమందికి కొన్ని సందర్భాల్లో నిద్ర పాడవడం వల్లే హాయిగా సుఖపడతారు అన్నారు. మామూలుగా చెప్పలేదండి దాన్ని. వల్లభుడు కంతముద మల్లు కొన సెజ్జగన. కొత్త దంపతులు ఉన్నారు, సరదాగా గడుపుదామని వాళ్ళు గదిలో ఉంటారు. కానీ తెల్లవారులు అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోదామని కాదు కదా. దానికోసం ఎక్కడో కూర్చో ఇక్కడ దేనికి పని లేక. అందుకని సరదాగా గడుపుదాం అనుకుంటారు కదా వాళ్ళు. సెజ్జగన ఇక్కడ వెళ్ళి పుట్టి ఏం చేశారు? పెళ్ళెగసి నిద్ర తను వెళ్ళ మరి పింపన్. మాటి మాటికి వాళ్ళు కాస్త సుఖపడిన తర్వాత సుఖంగా పడుకుందామంటే ఓ నల్లి కుడుతుందట, మళ్ళీ మెలకు వస్తుందట. ఏమిటో ఎలాగో నిద్ర లేదు కదా, కాస్త సమయాన్ని రసమయం చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. ఆ రకంగా ఉపయోగపడింది కదా. అందుకని దాన్ని జల్లుమని కుట్టి రతినుల్లమున నింపి, జల్లుమని కుట్టడం, వాళ్ళకి మళ్ళీ సరదాగా సమయం గడపాలనేటువంటి భావన కలిగించడం, సరసంగా ఉండాలనే భావం కలిగించడం వల్ల ఇది నిజంగా మన్మథుని బాణమా కాదా? తెల్లారేసరికి వాళ్ళు నల్లికి క్షీరాభిషేకం చేశారట. నీ వల్ల మేము సుఖంగా ఉన్నామని. పుట్టబోయే బిడ్డకి నల్లి కుమారుని పేరెట్టారు. ఇంత అందమైన పద్యం ఎవరు చెప్పగలండి? ఒక్క తెలుగువాడు తప్ప, ఒక్క తెలుగు కవి తప్ప, ఒక్క తెలుగు అవధాన తప్ప. అది వాళ్ళ యొక్క అపూర్వమైనటువంటి ప్రతిభ. అంటే ఇంకొక మాట ప్రత్యేకంగా ఆశువుగా కావ్యాలు చెప్పినప్పుడు అండి, సాధారణంగా కమనీయమైన భావాలు రావడం చాలా కష్టం. వెంటనే చెప్పాలి కదా. ఆ వెంటనే అనడంలో అయిపోతుంది. అది చాలా కష్టం. అది కాస్త యోచించి చెబితే మంచి విషయాలు వస్తాయి. అంటే అవధానంలో ఊరికే ఇలా ఇచ్చేసేసి ఏదో చెప్పేమని చెబుతాం. దానికి ఏముంది, ఒట్టిగట్టు ఉంటుంది. అందులో ఏమీ ఉండదు. పేనేస్తాం, పద్యాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, ప్రాసలు ఉంటాయి, అల్లేస్తాం. పద్యం అనడం ఎంతసేపు పెద్ద విషయం. అది అప్పిగట్లకు బాపట్లో 6 మైళ్ళు పద్యం కదా, అయిపోయింది. గణం కప్పు పట్టమని ఏముంది దానికి ఎదురు సరిగ్గా చేస్తామంటే అప్పరావు బుద్ధి సుబ్బరావు బుద్ధి సూటి, సుబ్బరావు చెప్పి సూటి మాట, అప్పరావు చెట్టే ఆట మాట, అయిపోయింది పద్యం. 100 పద్యాలు రాస్తే శతకం, అప్పారావు శతకం, సుబ్బారావు శతకం. పెద్ద విషయమా? అందుకని అవధానం అప్పటికప్పుడు చెప్పడం ఒక సద్యస్ఫురణ, ఆ ప్రజ్ఞ, అది వేరే. కావ్యమే ఏనైనా సరే. అందుకే మాకు అవధానాలు ఎన్ని చేసినా సరే సొంతంగా మళ్ళీ కావ్యం రాసినప్పుడు ఆ కలిగేటువంటి ఆనందం వేరండి. నిజంగా ఇప్పుడు సరే ఆనందం వేరు ఖచ్చితంగా. అందుకని వాళ్ళు ఆశువుగా చెప్పిన కావ్యంలో కూడా మంచి భావాలు. భీష్మజననం చెప్పారండి, 1 గంటలో కావ్యం అల్లేసేట వాళ్ళు. భీష్మజననం గురించి చెప్పండి అంటే 1 గంటన్నరలో కావ్యం అయిపోయింది. అందులో బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది. నదులు పర్వతాలు అన్నీ ఇక్కడ సమావేశం అవుతాయి. బ్రహ్మలోకంలో
కాలంలో కూడా మంత్రివర్గ వీడియో కాన్ఫరెన్స్ లాగా ఓ సమావేశం ఉంటుంది నెలకోసారి. ఎవరెవరు ఏం చేయాలో చెబుతారు ఖచ్చితంగా. అందుకని పర్వతాలు, నదులు, అరణ్యాలు రూపాలు ధరించి వచ్చే గంగా నది కూడా స్త్రీ రూపం ధరించి వచ్చింది అక్కడికి. ఆ వచ్చినప్పుడు విచిత్రమైన మాట పద్యం చెబుతారండి వాడు. అన్నగారి చూడ అన్ను మిన్నగవచ్చు గంగతోడి తెచ్చిగా రవించి. అన్నగారి చూడ అన్ను మిన్నగవచ్చు గంగతోడి తెచ్చిగా రవించి. జగతి మొగనిలోన సగము ఆడు బిడ్డ ఎన్ పలుకెరింగియుంట. జగతి మొగనిలోన సగము ఆడు బిడ్డ ఎన్ పలుకెరింగియుంట. పలుకు వెలది. మానవ సంబంధాలను దేవతలతో అన్వయం చేస్తే అద్భుతమైన చమత్కారం ఏర్పడుతుందండి. గంగ సరస్వతీదేవికి ఆడపడుచు అన్నారు వాళ్ళు. ఎలాగా? భీష్ముడు గంగకి జన్మించాడు. గంగ ఎక్కడ పుట్టింది? విష్ణు పాదముల యందు పుట్టింది. బ్రహ్మదేవుడు ఎక్కడ పుట్టాడు? విష్ణువు నాభిలోంచి పుట్టాడు. మరి ఒకే దేవుడు శరీరంలోంచి ఇద్దరు పుట్టినప్పుడు ఇద్దరు అన్నా చెల్లెలు కాదు మరి. పైగా బ్రహ్మదేవుడు ముందు పుట్టాడు, గంగ తర్వాత పుట్టింది. అందుకని సరస్వతీదేవి అనుకుందట, తెలుగునాట అంటూ ఉంటారమ్మా ఆడబిడ్డ అంటే అర్థమొగుడని. పూర్వం అలాగే అనుకున్నవారు. ఇప్పుడు ఆడపడుచుల మీద కేసులు అంటే మిగులుతున్నాయి. ఎందుకు? వాళ్ళు అమెరికాలో ఉంటారు, వీళ్ళు కేసు ఎట్టేస్తారు. ఆడపడుచు అత్తగారు ఏడిపించారు, అత్తగారు ఆడపడుచు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఎలా ఏడిపించారో తెలియదు. అందుకని పూర్వం అలా ఉండి ఆ పరిస్థితులు వేరు. అందుకని ఆడపడుచు అంటే అర్థం కూడా ఆడపడుచు రాగానే ముందు లేచి నిలబడ్డు ఆడపడుచుల ముందు గట్టిగా మాట్లాడేవారు కదా. అందులో పెద్ద ఆడపడుచు అంటే చాలా గౌరవం అండి. అందుకని వెంటనే అన్నగారి చూడ అన్ను మిన్నగవచ్చు. అదన్ను అంటే స్త్రీ. అసలు స్త్రీలలోనే మిన్నైనటువంటి గంగా నది పరమ పవిత్రురాలు. బ్రహ్మగారిని చూద్దామని వస్తుంటే లేచి ఎదురెళ్ళకపోతే ఏమనుకుంటారో, ఆడపడుచు అలక మళ్ళీ వెండిగిన్నె కూడా ఇవ్వాలి, ఎందుకు వచ్చిన కూడా పెడితే సరిపోతుంది కదా అని పద్మంలో కూర్చున్నటువంటి సరస్వతీదేవి దిగి వెంటనే గంగ తోడి తెచ్చి గారవించే. రావదినా పిల్లలంతా బాగున్నారా, పెద్దాడికి సంబంధాలు చూస్తున్నావా అని నాకు కూడా తీసుకొచ్చింది. ఏం చూస్తామమ్మా, వాడు భీష్ముడమ్మ పెళ్లి చేసుకోనని చెప్పాడండి ఈవిడ. అలాగా అది ప్రేమగా దానికి మళ్ళీ కింద అర్ధాంతరన్యాసాలంకారంలాగా ఒక సామెత వాడు చూడండి. జగతిని మొగనిలోన సగము ఆడుబిడ్డ. ఆడుబిడ్డ అంటే అర్థమొగుడు అంటారు కదా. అందుకని పలుకు ఎరింగియుంట పలుకు వెలది. ఆ మాటలు కూడా ఔచిత్యం. ఆవిడ పలుకు వెలది అంటే అంతటి స్త్రీకి, పలుకుకి మూలమైన స్త్రీకి లోకంలో ఉండే పలుకులు మర్యాదలు తెలియద్దా? అందుకని తెలుసు కాబట్టి సరస్వతీదేవి వెంటనే పద్మ నుంచి దిగి వెళ్ళి గంగను తోడ్కొని తీసుకువచ్చింది అన్నారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి అవధానులు మరోసారి పుట్టడం కూడా చాలా కష్టమైన విషయం అంటే. కేవలం అవధానాలు చేయగలుగుతున్నాం కాబట్టి వారిని పొగడడానికి నేను సరిపోను ప్రత్యేకించి చెప్పడానికి. కానీ ఒక్క బాధ మాత్రం వారి చరిత్ర చదివిన నన్ను ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంటుంది ఒక ఆలోచన. అయ్యయ్యో, మనకి పట్టిన యోగాలు కొన్ని వారికి పట్టలేదే, వారికి పట్టిన అదృష్టాలు మాకు కొన్ని పట్టకపోవచ్చు, అవన్నీ వేరే విషయం. ఎప్పుడు తేడాలు ఉంటాయి. కానీ వారి సాహసాలు విన్నప్పుడండి అయ్యో 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 దీనికి సాక్ష్యం ఉంటే ఎంత బాగుండేది, దీనికి సాక్ష్యం ఉంటే ఎంత బాగుండేది. చూసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆశువాగినయేని హస్త విచ్ఛేదనంబొనరింపుడంచు పేర్కొని నాడు. విజయరామ గజపతి ఆస్థానంలో విజయరామరాజు గారి ఆస్థానంలో వెళ్ళినప్పుడు ఇలా ఆశు చేయబడి ఆశు ఆగితే చెయ్యి నరికేమన్నారండి. అంత సాహసం అండి వాళ్ళది. ఆ కాలంలో కూడా తిరుపతి కవులు సహా, రామకృష్ణ కవులు సహా ఏ కవులు చేయని సాహసం అండి. ఆశు ఆగితే చెయ్యి నరికేవయ్యా, నువ్వు ఆపమంటేనే ఆపుతామని 45 నిమిషాలు చెప్పారండి వరుసగా. సామాన్యమైనటువంటి సాహసం కాదు అది. అప్పుడు నాకు అనిపించింది విన్నప్పుడు, ఆశువాగెనయేని హస్త విచ్ఛేదనంబొనరింపు మంచు పేర్కొని నాడు. గంటయుంగాకుండ కావ్యము గల్పించి మెరుపులై పద్యము కురియునాడు. గంటయుంగాకుండ కావ్యము నిర్మించి మెరుపులై పద్యము కురియునాడు. సాటి కవులతోడ సయ్యన్న సయ్యంసు, సాటి కవులతోడ సయ్యన్న సయ్యంసు విద్వాంసులకు అసూయ పెంచునాడు. సాటి కవులతోడ సయ్యన్న సయ్యంసు విద్వాంసులకు అసూయ పెంచునాడు. తప్పులెన్నెడు వారి దవడలు వాయించి విజయలక్ష్మీ స్ఫూర్తి వెలుగునాడు. తప్పులెన్నెడు వారి దవడలు వాయించి విజయలక్ష్మీ స్ఫూర్తి వెలుగునాడు. నేడు మాకున్న టీవీలు మీడియాలు కలిగిన
నేడు మాకున్న టీవీలు మీడియాలు కలిగిన కొప్రంబు కవుల ప్రతిభ తెలిసి వచ్చడిదేమో ఆసువాగిన ఏని హస్త విచ్ఛేదనం వనరింపుడంచు పేర్కొనిన నాడు గంటయుంగాకుండ కావ్యము నిర్మించి గురుములై మెరుపులై పద్యములు కురియునాడు సాటి కవులతోడ సయ్యన్న సయ్యంచు విద్వాంసుల కసూయ పెంచునాడు తప్పులెన్నెడు వారి దవడలు వాయించి విజయలక్ష్మీ స్ఫూర్తి వెలుగునాడు నేడు మాకున్న టీవీలు మీడియాలు కలిగి కలుగా కొప్రంపు కలిగియుండిన కొప్రంపు కవుల ప్రతిభ నేడు మాకున్న టీవీలు మీడియాలు కలిగియుండిన కొప్రంపు కవుల ప్రతిభ తెలిసి వచ్చడిదేమో ఈ తెలివి మాలినట్టి జాతికి పౌరుషం ముట్టిపడగా తెలిసి వచ్చడిదేమో ఈ తెలివి మాలినట్టి జాతికి పౌరుషం ముట్టిపడగా చివరిగా ఒక్క మాట చదివెడు రోజులందు చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించిన నటం ఎదను చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించిన నటం చెదను తలంచినాడను ఏమండి మీరు సహస్రావధానం చేశారు కదా ద్విశతావధానం చేశారు కదా కొప్పరపు కవులు తిరుపతి కవులు ఇవి చేయలేదు కదండి అంటే ఎంత గర్వం వచ్చేస్తుంది మనిషికి సామాన్యం వెంటనే అవునండి అసలు సాధ్యం కాదండి భూమండలం మీద మాకు తప్ప ఎవరికి మాకు కూడా అంటాడు నాకే అంటాడు ఖచ్చితంగా నిజంగానే ఆ రోజుల్లో మేము సహస్రావధానం చేసిన 96 సంవత్సరంలో జనవరిలో అన్నగారు మోహన్ గారు ఫిబ్రవరిలో సోదరుడు నాగపణి శర్మ మే జూన్ నెలలో కాకినాడలో నేను చేసినప్పుడు 3 ప్రాంతాల నుండి 3 మహాకవులు మహావధానులు సహస్రావధానం చేసి మెప్పించారు. 3 సరస్వతీ సుతులోని లోకమంతా కీర్తిస్తూ ఉంటే ఒకంత గర్వం కలిగిన మాట నిజమండి. కానీ చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించిన నటంచు ఎదను తలంచినాడను ఇప్పుడెంతయు సిగ్గగు కొప్పరంపు వారిదైన ప్రజ్ఞ ముందర హరిమనుమా ప్రతిభా విశేషముల్ చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించిన నటం చెదను తలంచినాడను ఇప్పుడెంతయు సిగ్గగు కొప్పరంపు వారిదైన ప్రజ్ఞ ముందర హరిమనుమా ప్రతిభా విశేషముల్ చెదరని గుండె ధైర్యమున చెప్పిరి ఆశువులు ఆ మహాకవులు. స్వస్తి.